మరొకసారి చేరువచ్చిన ప్రియులైన సహోదరులకు నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. నిన్నటి దినం ఈ యొక్క దినం మీతో కూడా కలిసి దేవుని ఆరాధించుటకును, దేవుని యొక్క మాటలు ప్రకటించుటకును దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు వరప్రసాదన్ గారికి, స్థానిక సంఘ పెద్దలకును, స్థానిక సంఘానికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలంలో ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. అందులో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి ఎడల ఆయన చూపిన బలాతిశయం ఏమిటి, దేవుని యొక్క బలాతిశయం ద్వారా దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపాడని, ఆయన హెచ్చించాడని, ఆయన అధికారం అనుగ్రహించాడని మనం ధ్యానం చేశాం. క్రీస్తులో దేవుడు ఆయన వినియోగపరిచిన అదే బలాన్ని మనలో కూడా దేవుడు వినియోగపరిచాడు. ఆ బలమును బట్టి పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన మళ్ళను ఆయన బ్రతికించాడు, మనలను లేపాడు, క్రీస్తుతో కూడా పరలోకమందు ఆయన కూర్చుండబెట్టాడు. ఇది దేవుడు మన ఎడల చేసిన గొప్ప కార్యం. ఆయన రక్షణ కార్యం కేవలం ఆయన యొక్క కృపా మహదైశ్వర్యము చొప్పున, ఆయన యొక్క మహాప్రేమ చేత, ఆయన కరుణ సంపన్నత అనే పదాలను మనం గమనించాం. రక్షణ అనేది దేవుని కృప వలనే, విశ్వాసము ద్వారానే దేవుని యొక్క ఈవిగా అనుగ్రహించబడింది అన్న సంగతులు మనం ధ్యానం చేసేదానికి ప్రభు సహాయం చేశారు. ఆ తదుపరి రక్షణకు సంబంధించి కొన్ని మాటలు కూడా మనం చదివాం. రక్షించబడుటకు క్రియలు అవసరం లేదు, కానీ రక్షించబడ్డవారు సత్క్రియలు చేయాలి. సత్క్రియల ద్వారా ఏ వ్యక్తి రక్షణ పొందుకోలేడు, కానీ రక్షించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి తాను సత్క్రియలు చేయవలసిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఈ సత్క్రియలు అనేవి వారు రక్షించబడ్డారు అనే దానికి ఫలాలు, సూచనలుగా కనబడుతూ ఉంటున్నాయి. నిజంగా ఆ వ్యక్తి మంచి వేరున లేక మంచి స్థితిలో తను నాటబడ్డవాడిగా ఉంటే మంచి ఫలాలు ఫలించేవాడిగా ఉంటాడు. వారి వారి ఫలాలను బట్టి వారు ఎవరు ఏమిటి అనే దాని గురించి నిర్ధారించబడుతూ ఉంటారు. ఈ మాటలు చెప్పిన తర్వాత మనము క్రీస్తుని యందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క సంఘం. మొదటి 10 వచనాలలో ఉదయకాలం మనం ధ్యానం చేశాం. అన్ని జనులు, యూదులు వారి ఇరువురు ఎలాగో రక్షించబడ్డారు అన్న సంగతి, వారి రక్షణ అది కేవలం దేవుని యొక్క కృప వలనే రక్షించబడ్డారు అన్న సంగతిని మనం ధ్యానం చేశాం. 11వ వచనము నుండి 22వ వచనం వరకు యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి యొక్క సమాధానపరచు పరిచర్య గురించి మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన చేసిన సమాధాన పరిచర్య అది ఏమిటి అనే దాని గురించి మనం చదివినప్పుడు 11, 12 వచనాలలో మునుపు, అంటే అన్యజనులుగా ఉంటున్న మునుపు మన యొక్క స్థితి ఏమిటి అనే దాని గురించి కొన్ని మాటలు చెప్పబడ్డాయి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్థులైయుంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ 2 పదాలు, మునుపు అలాగే ఆ కాలమందు. రక్షించబడక మునుపు
ఈ యొక్క విశ్వాసుల యొక్క ఎఫెసీ పట్టణంలో ఉంటున్న విశ్వాసులు వారి యొక్క స్థితి గురించి మాట్లాడుతూ వారిని యూదులతో కూడా ఆయన పోల్చాడు. ఒకటి, వారు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడ్డవారు. యూదేతరులుగా ఉంటున్న వారు అన్ని జనులందరూ కూడా సున్నతి లేనివారు అని చెప్పబడింది. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. మీలో ప్రతి పురుషుడు తను జన్మించిన 8వ దినాన తాను సున్నతి పొందాలి. ఇది వారికి ఒక నిబంధన గుర్తు. అంటే వారు తమ యొక్క శరీరములో దేవునికి అబ్రహాముకు చేసుకున్న నిబంధనకు గుర్తుగా ప్రతి పురుషుడు కూడా వారు శరీరమందు వారు సున్నతి చేసుకునవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఫిలిష్తీయుడు గొలియాతు ఇశ్రాయేలుపై యుద్ధానికి వచ్చినప్పుడు దావీదన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏంటి అంటే, ఆ దినాలలో సున్నతి అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక గుర్తుగాను ఒక గౌరవ సూచకగాను, తాము దేవునితో నిబంధన చేసుకున్న వారమని, తాము దేవుని ప్రజలము అనేదానికి బాహ్యంగా వారు ధరించిన ఒక గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు యొక్క జీవితంలో కూడా ఇదే జరిగింది. యాకోబు కుమార్తె అయిన దీనాను షెకెముకు ఆ రీతిగా పెండ్లి కడిగినప్పుడు లేవి సిమియోను వారు అన్నారు, సున్నతి లేని వారికి మా పిల్లలను మేము ఇవ్వమన్నారు. కాబట్టి ఇశ్రాయేలుగా సంబంధించినంత మట్టుకు సున్నతి అనేది తాము దేవుని పిల్లలము, దేవునితో తాము నిబంధన చేసుకున్న వారము, తాము దేవుని ప్రజలము అనేదానికి వారికి ఉంటున్న శరీర సంబంధమైన ఒక గుర్తు. కానీ అన్ని జనులైన వారు అటువంటి వారు కాదు. వారికి ఎటువంటి గుర్తు లేదు, దేవునితో నిబంధన లేదు, దేవునికి చెందినవారు కారు. తర్వాత మనం చూసే మరొక పదం ఏమిటంటే, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. ఇశ్రాయేలులతో వారు సమాన పౌరులు, సహపౌరులు అంటే కాదు. ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినంత మట్టుకు అన్ని జనులైన వారు ఒక విధముగా చెప్పాలంటే కొంత తక్కువ జాతికి చెందిన వారుగానే చూస్తారు. అన్యుల్ని తమ యొక్క దేవుని యొక్క మందిరం యొక్క ఆవరణంలో కూడా రానియరు. అన్యులతో వారు సహవాసము చేయరు. నిజానికి చెప్పాలంటే అన్యుల గురించి ఇశ్రాయేలు ప్రజలనే మాట ఏమిటంటే కుక్కలు అంటారు. ఒక కనాను స్త్రీ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు తన బిడ్డకు స్వస్థత కావాలన్నప్పుడు ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని కుక్కలకు వేయట తగునా అన్నాడు. అంటే ఆ రీతిగా అన్ని జనులైన వారు కుక్కలు అని పిలువబడుతూ ఇశ్రాయేలు ప్రజలతో సమానమైన స్థితి ఏమాత్రం లేనివారు. పరదేశులు అని కూడా మరొక పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వారు దేవుని యొక్క దృష్టిలో వారు పరదేశులుగా ఉంటున్నారు, లేక ఇశ్రాయేలుకు సంబంధించి పరదేశులు. ఇశ్రాయేలు వాగ్దాన దేశము కలిగిన వారు, వాగ్దాన భూమికి ప్రయాణమైన వారు. ఈ అన్ని జనులైన వారు పరదేశులు అని పిలువబడుతున్నారు. తర్వాత వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. దేవునికి సంబంధించి వీరు పరజనులు అంటే దేవునికి ప్రజలు కానివారు. వీరికి వాగ్దానాలు నిబంధనలు అంటూ ఏమీ లేవు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేశాడు. దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, దావీదుతో, మోషేతో, సొలొమోనుతో ఆయన నిబంధనలు చేశాడు. కానీ అన్ని జనులతో ఎవరితో కూడా దేవుడు నిబంధన చేయలేదు. అన్ని జనులకు దేవుడు ఏ యొక్క వాగ్దానాన్ని చేయలేదు. వారు పరజనులుగా అంటే దేవునికి చెందని ఒక పరజనులుగానే వారు జీవించారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నా జనులను పిలిచాడు, కానీ అన్ని జనులు నా జనులను పిలవలేదు. తర్వాత నిరీక్షణ లేనివారు అనే పదాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే ఈ ప్రజలు వారు చూసినట్లయితే వారు ఒక నిరీక్షణ అంటూ వారికి ఏది లేదు. ఇశ్రాయేలు ప్రజలకు నిరీక్షణ ఉంది, మెస్సియా వస్తాడు, మెస్సియా వారి యొక్క గొప్ప నిరీక్షణ. మెస్సియా వారికి రాజ్యమును స్థాపిస్తాడు అనేది వారికి నిరీక్షణ. దేశమంతా రక్షించబడుతుంది అనేది వారికి నిరీక్షణ. కానీ అన్ని జనులకు ఉంటున్న వారికి అటువంటి నిరీక్షణ అంటూ ఏమీ లేదు.
లోకమందు దేవుడు లేని వారునయండి. లోకమందు దేవుడు లేని వారునై ఉండి అంటే దాని అర్థం వారికి దేవుళ్ళు లేరు అని కాదు, కానీ నిజమైన సత్యవంతుడైన దేవుడు లేనివారు అనే దాని అర్థం. ఈ లోకములో అన్యజనులుగా ఉంటున్న మనం ఒకప్పుడు మనకు అనేకమైన దేవతలను దేవులను కలిగిన వారమే, కానీ మాయా విగ్రహాలను కలిగిన వారు లోకమందు నిజమైన దేవుని లేనివారుగా ఉన్నారు. క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. అంటే క్రీస్తుకు దూరస్తులంటే ఇశ్రాయేలు ప్రజలకున్న నిరీక్షణ మెస్సయ్య, ఆ క్రీస్తుకు యొక్క నిరీక్షణ లేని వారంగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోనండి. ఇది మన యొక్క స్థితి. ఇశ్రాయేలు ప్రజలకు మనకుంటున్న ఆ యొక్క తేడా ఎక్కడ చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రజలు సున్నతి కలిగిన వారు, మనమైతే సున్నతి లేని వారు. వారు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, మనమైతే వారితో సమానులమైతే ఏమాత్రం కాం. వారు మన పరదేశులను పిలువబడుతున్నాం. వారికి వాగ్దానాలు నిబంధనలు ఉన్నాయి, కానీ మనకైతే వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. వారికి నిరీక్షణ ఉంది, మనకి నిరీక్షణ లేదు. వారికి నిజమైన దేవుడు, నిజమైన దేవాలయము, దేవుని యొక్క సన్నిధి వారికి ఉంది, మనకైతే లేదు. వారు క్రీస్తు మెస్సియాని వారు కలిగిన వారుగా ఉన్నారు, మనకైతే లేదు. కానీ 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయుడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ఒక పనిని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు యూదులు మనము దూరస్తులుగా ఉన్నాం. మనకి వారికి సంబంధం లేదు. మనం వారి మందిరములోనికి ప్రవేశించేదానికి కూడా యోగ్యత లేని వారు. అంత మాత్రమే కాకుండా మనకు వారికి మధ్యలో ద్వేషం ఉంది. 14వ వచనంలో మనం చూస్తున్నాం, మీకును మాకును ఉండిన ద్వేషం. అదే 14వ వచనంలో అక్కడ మధ్య గోడ ఒకటి మనకు ఉంటున్నది. యూదులకు అన్యజనులకు సంబంధించి చెప్పబడ్డ మాట ఏమిటంటే, యూదులు అన్యజనులు ఒకరికి ఒకరు దూరస్తులుగా ఉన్నవారు, ఒకరికి ఒకరు ద్వేషము కలిగిన వారు, ఒకరికి ఒకరికి మధ్య గోడను కలిగిన వారు. వారు ఇరువురు కలుసుకోవటం అంటే అది అసాధ్యం. ఏ యూదుడు కూడా తన కుమార్తెను ఒక అన్యజనుడికి ఇచ్చి పెళ్లి చేసేదానికి ఇష్టపడడు, అంటే ఇష్ట కలిగిన యూదుడు. ఏ యూదుడు కూడా ఎవరితో కూడా అన్యజనులతో కూడా సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడడు. ఏ యూదుడు కూడా తమ యొక్క దేవాలయంలోనికి అన్యజనులను అనుమతించరు. యూదులకు సంబంధించి అన్యజనులుగా ఉంటున్న వారు అవుట్ క్యాస్ట్ పీపుల్ అని చెప్పాలి. వారికి సంబంధించినంత మట్టుకు వారు తక్కువ జాతి ప్రజలు, వారితో సంబంధం లేనివారు, వారితో సహవాసం లేనివారు, వారిని ద్వేషించేవారు. ఇటువంటి స్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పని అదేమిటంటే, ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడు చేత ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇక్కడ సంఘం యొక్క ఐక్యతను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ఒకప్పుడు అన్యజనులుగా ఉంటున్నవారు, సున్నతి లేనివారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, పరదేశులు, పరజనులు, దేవుడు లేనివారు, వాగ్దాన నిబంధనలు లేనివారుగా, ఒకరి ఎడల ఒకరు ద్వేషము కలిగిన వారుగా, ఒకరంటే ఒకరు పడని వారుగా ఉంటుండగా, ఒకరితో ఒకరు సంబంధాలు లేనివారుగా ఉంటుండగా, క్రీస్తు తన రక్తము ద్వారా వారిని సమాధానపరిచాడు. క్రీస్తు వారి మధ్య ఉంటున్న అడ్డు గోడను ఆయన పడగొట్టాడు. క్రీస్తు వారి యొక్క సమాధానముగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క సంఘములో ఈరోజు అన్యజనుడు ఉన్నాడు, యూదుడు ఉన్నాడు. దేవుని యొక్క సంఘములో అన్యజనుడు, యూదుడు ఇరువురు కూడా వారిని దేవుడు ఆయన వారి మధ్య ఉంటున్న ద్వేషమును తొలగించి, వారి మధ్య ఉంటున్న అడ్డుగోడను తొలగించి, ఆయనే వారు సమాధానమై ఉండి ఆయన రక్తము ద్వారా ఒకరిని ఒకరు ఆయన సమీపస్తులుగా ఆయన చేశాడు. 15 ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా
సృజించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, అలాగైతే యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ఆ సమాధాన పరిచర్య, ఆ సమాధాన పరిచే పని, ఒకరికి ఒకరు శత్రువులుగాను, అడ్డుగోడలు మధ్య గోడలు కలిగిన వారుగాను, ద్వేషము కలిగిన వారుగాను ఉంటుండగా, ఒకరికి ఒకరు దూరస్తులుగా ఉంటుండగా, యేసుక్రీస్తు వారు ఆయన తన శిలువ మరణము ద్వారా, శిలువలో ఆయన చనిపోవటం ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన ఆ మధ్య గోడను పడగొట్టాడు, సమాధానపరిచాడు. క్రీస్తే వారి యొక్క సమాధానమయ్యాడు. క్రీస్తు వారిని సమాధాన పరచుట మాత్రమే కాదు, వారిని క్రీస్తు ఆయన ఏక శరీరముగా చేశాడు. వన్ బాడీ. దేవుని యొక్క సంఘము ఏక శరీరం. ఇక్కడ మనం చూసే మరొక పదం కూడా గమనించాలి. ముందుగా మనం చదివాం కదా 10వ వచనంలో, మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ప్రపంచంలో 2 విధాలైన తెగలున్నాయి క్రీస్తుకు ముందు. ఒకటి యూదులైన వారు, మరొకటి అన్యజనులైన వారు. ఇంతవరకు మాత్రమే. యూదులు, అన్యజనులు వీరు ఒకరితో ఒకరు కలవరు, ఒకరు సమాధానం లేని స్థితిలో ఉంటుండగా, యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పని ఏమిటంటే, అన్యజనులుగా ఉంటున్న వారిని, యూదులుగా ఉంటున్న వారిని సమాధానపరిచి ఆయన వారికి ఒక ఉన్నతమైన నూతనమైన ఒక స్థితిని ఆయన వారికి కలిగించాడు. దాని గురించే మనం లేఖనాలలో ఒక పదాన్ని ఈ రీతిగా మనం చదువుతూ ఉంటున్నాం. దేవుని సంఘముకైనను అభ్యంతరము కలుగజేయకుడి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివినప్పుడు, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇక్కడ 3 గుంపులు ప్రజలు కనబడుతున్నారు. ముందుగా క్రీస్తు ఆయన సంఘము స్థాపించబడక ముందు 2 గుంపులు. ఒకరు గ్రీసు దేశస్థులు, రెండవది యూదులు. అంతే. ఇక్కడ 3వ గుంపు కనబడుతుంది. ఆ గుంపు ఎవరంటే దేవుని యొక్క సంఘం. ఇది దేవుని యొక్క నూతనమైన సృష్టి. ఈ దేవుని సంఘములో ఎవరుంటారు? రక్షించబడిన యూదుడున్నాడు, రక్షించబడిన అన్యజనుడు ఉన్నాడు. ఒకప్పుడు వారు శత్రుత్వము కలిగిన వారే, సమాధానము లేని వారే. కానీ ఈరోజు వారు కలిసి క్రీస్తునందు నూతన సృష్టిగా, దేవుని యొక్క చేతి పనిగా, వారు దేవుని యొక్క నూతన సృష్టిగా వారు దేవుని యొక్క సంఘములో ఉన్నారు. అది దేవుని యొక్క సంఘం. కాబట్టి పౌలు అన్నాడు, యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘం దేవుని యొక్క నూతన సృష్టి. ఇప్పుడు ఈ దేవుని సంఘంలో ఎవరున్నారు? ఈ దేవుని సంఘములో ఉంటున్న ఆ వ్యక్తుల గురించి ఎవరంటే మనకందరికీ తెలిసిన, మనం చూసాం. యూదుల్లో ఉండి రక్షించబడ్డవారు, అన్యజనుల నుంచి రక్షించబడ్డవారు, వారందరూ దేవుని సంఘంలోనే ఉన్నారు. కానీ యూదా క్రైస్తవుడు ఉండడు, అన్యజనుడైన క్రైస్తవుడు ఉండడు. ఈ పదాలు నేను చెప్పినప్పుడు కొంచెం ఆలోచన చేయండి. దేవుని సంఘానికి వచ్చినప్పుడు క్రైస్తవుడు మాత్రమే ఉంటాడు. క్రీస్తుని ఎరిగిన విశ్వాసి మాత్రమే దేవుని సంఘంలో ఉంటాడు. అంత మాత్రమే. కానీ యూదా క్రైస్తవుడని, అన్యజనుడైన క్రైస్తవుడని, లేక గ్రీకు క్రైస్తవుడని ఆ రీతిగా ఉండరు. కేవలం క్రైస్తవులు మాత్రమే దేవుని సంఘంలో ఉంటారు. ఈరోజు బాధాకరమైన సంగతి ఏమిటంటే, ఉదాహరణకు చెప్తే వీళ్ళ గురించి చూద్దాం. యెరూషలేము సంఘములో కొంతమంది మేము యూదా క్రైస్తవులము, మేము కొంతమంది అన్యజనుల క్రైస్తవులు అంటే అది సరికాదు, అది తప్పది. చాలామంది నేటి దినాలలో క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా తమ యొక్క పాత ఐడెంటిటీ, తమ పాత గుర్తింపు ఏమిటో దానిని ఇంకా పోగొట్టుకునే దానికి ఇష్టం లేని వారుగానే కనబడుతుంటున్నారు. తమ పాత గుర్తింపును ఇంకా కొనసాగించే వారుగానే కనబడుతుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన చేసిన సమాధాన పరిచర్య ఏమిటి? వాగ్దాన నిబంధనలు లేని వారిని, వాగ్దాన నిబంధనలు కలిగిన వారిని ఇద్దరిని సమాధానపరిచి తన రక్తము ద్వారా వారిని ఐక్యపరిచి వారిని ఒకటిగా చేసి, ఒక్క శరీరముగా చేసి, ఒక్క శరీరంలో వారిని సాటి అవయవాలుగా ఉంచి ఒకరితో ఒకరిని సమాన వారసులుగా, సమాన పౌరులుగా చేసిన తర్వాత కూడా
ఇంకా నేను యోధా క్రైస్తవుడను, నేను ఇంకా అన్యజనుడైన క్రైస్తవుడని చెప్పుకుంటే అంతకంటే దౌర్భాగ్యకరమైన స్థితి ఏమీ లేదు. ఇంకా నీ యొక్క పాత ఐడెంటిటీ, నీ పాత గుర్తింపును నీవు ఇంకా వదులుకోకుండా దానిని ఇంకా నువ్వు పట్టుకొని జీవించినట్లయితే నీవు ఇంకా నిజమైన ఆత్మీయ స్థితిలోనికి రాలేదు అని చెప్పేదానికంటే కూడా క్రీస్తు నీ కొరకు చేసిన సమాధాన పరిచర్యను నీవు అగౌరవపరుస్తున్నావు దానికి అర్థం. క్రీస్తు నీ కొరకు ఎంత గొప్ప పని చేశాడో ఆ గొప్ప పనిని, ఆయన చేసిన సమాధానాన్ని నీవు ఇంకా ఒప్పుకోవట్లేదు. క్రీస్తు చేసిన పని ఏమిటి? అన్యజనులైన వారిని, యూదులైన వారిని సమాధానపరిచి తన రక్తమును చిందించి తన రక్తము ద్వారా వారికి సమాధాన స్థితిని కలగజేసి వారి మధ్య ఉంటున్న అడ్డు గోడను ఆయన పడవేసి వారిని ఏకము చేసి ఏక శరీరంగా చేస్తే ఇంకా మనం ఎలాగుంటున్నామంటే అడ్డు గోడల కడుతూనే ఉంటున్నాం. క్రీస్తు పడగొట్టిన గోడలను ఇంకా మనం లేపుతూ ఉంటున్నాం. అక్కడక్కడ విభజనలు మనం కలిగించే వారంగా ఉంటున్నాం. నేను ఫలానా క్రైస్తవుడను అని చెప్పుకునే స్థితికి మనము దిగజారుతూ ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రీస్తు పడగొట్టిన గోడలు నీవు లేపవద్దు. క్రీస్తు తీసివేసిన ద్వేషాన్ని నీవు ఇంకా ఉంచుకోవద్దు. క్రీస్తు నీ కొరకు చేసిన సమాధాన పరిచర్యను నీవు అగౌరవపరచవద్దు. యేసు క్రీస్తు వారు ఆయన చేసిన సమాధాన పరిచర్య, ఆయన సమాధానపరిచాడు. అన్ని జనులను, యూదులను సమాధానపరిచి ఏక శరీరంగా చేశాడు. ఒకటిగా చేశాడు. ఒకటిగా ఉంటున్న దేవుని సంఘంలో యూదా క్రైస్తవుడు, అన్యజనుడ క్రైస్తవుడు అని చెప్పుకోవటం, అటువంటి భావాలు కలిగి ఉండటం అనేది బాధకరమైన సంగతి. తర్వాత యేసు క్రీస్తు వారు ఆయన చేసిన మరొక పని ఏమిటంటే అదే వచనంలో మనం చూస్తాం. 16వ వచనం, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పని, అన్యజనులు, యూదులు ఒకరికి ఒకరు శత్రువులుగా ఉంటుండగా, విరోధ స్వభావాలు కలిగిన వారుగా ఉంటుండగా, ఒకరితో ఒకరు కలవని వారుగా, కలవలేని వారుగా ఉంటుండగా, ధర్మశాస్త్రం అనే అడ్డుగోడ వారి మధ్య ఉండి వారికి ఒక విభజన రేఖను గీసి ఉంటుండగా, వారి మధ్య ఉంటున్న విధి రూపకమైన ఆజ్ఞల గల ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయటం ద్వారా, దానిని పడగొట్టడం ద్వారా వారి మధ్య ఉంటున్న ద్వేషాన్ని సంహరించి వారిని ఒకరితో ఒకరిని సమాధానపరిచి ఆ సమాధానపరిచిన ఈ అన్యజనులైన వారిని, యూదులైన వారిని దేవునితో సమాధానపరిచాడు. అంటే ఒకరికి ఒకరు సమాధానపడటం, తర్వాత దేవునితో సమాధానపడటం. ఇది మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక పాఠమే. దేవునితో మనం సమాధాన పడేదానికి ముందుగా మనము ఒకరితో ఒకరు సమాధాన పడేవారుగా ఉండాలి. సహోదరుల మధ్య మన మధ్య సమాధానము లేకుండా మనము దేవునితో సమాధాన పడతామనేది అది సరైన విధానం కాదు. అదొక వాక్యానుసారమైన ప్యాటర్న్ విధానం అంటూ కానే కాదు. యేసుక్రీస్తు వారు చేసిన పని ఏమిటి? యూదులు, అన్యజనులు ఒకరేడల ఒకరు విరోధ భావము కలిగి ఉంటుండగా వారిని తన శిలువ రక్తము ద్వారా సంధి చేసి సమాధానపరిచి వారిని ఏకపరిచి వారిని ఉమ్మడిగా వారి ఇరువురు దేవునికి శత్రువులుగా ఉంటుండగా దేవునితో సమాధానపరిచాడు. ప్రియులారా, ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనుషులతో సమాధాన పడటం కాదు, కానీ మనుషులే దేవునితో సమాధాన పడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషులకి ఏ కీడు చేయడు. మనిషే దేవునికి విరోధంగా పనిచేస్తాడు. దేవుడు మనకు విరోధంగా ఏ పని చేయడు. కాబట్టి దేవునితో సమాధాన పడవలసిన ఆ యొక్క అవసరత మానవులకు ఎంతైనా ఉంది. కాబట్టి దేవునితో మనం సమాధాన పడవలసిన వారంగా ఉంటుండగా యేసుక్రీస్తు వారు మన మధ్యవర్తిగా ఉండి ఆయన యూదులను, అన్యజనులను సమాధానపరిచి వీరిని తండ్రి అయిన దేవునితో కూడా సమాధానపరిచాడు. ఆ సమాధాన పరిచర్య సెలవులో ఆయన నెరవేర్చాడు. తన రక్తము చిందించడం ద్వారా, తన రక్తమును కార్చి మన పాపములను కడిగి మనం శుద్ధీకరించి మనము దేవునితో సమాధానం కలిగిన వారుగా ఉండులాగన మనలను క్రీస్తు దేవునితో సమాధానపరిచాడు. ఇది యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన చేసిన సమాధాన పరిచర్య.
క్రీస్తు మన కొరకు చేసిన గొప్ప కార్యం, ద యూనిటీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఐక్యత. సంఘములో దేవుని పిల్లలైన వారు, దేవుని సంఘం ఒకటి, ఒక్క శరీరం. ఎందుకంటే దేవుడు వారి మధ్య ఉన్న అడ్డు గోడలను పడగొట్టి, వారి మధ్య ఉన్న ద్వేషాన్ని సంహరించి దేవుడు వారిని సమాధానపరిచాడు. సంఘములో అందరూ కూడా సమానమైన వారసులే. సంఘములో అందరూ కూడా ఒకరికి ఒకరు సాటి అవయవాలే. దేవుని సంఘములో యోధా క్రైస్తవులు, అన్ని జనులైన క్రైస్తవులు అంటే వర్గాలు, భేదాలు, విభజనలు ఏమీ లేవు. కేవలం దేవుని సంఘం. ఒకప్పుడు ఉన్నారు యూదులు ఉన్నారు, మరొకప్పుడు మరొక అన్యజనులు ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం దేవుని సంఘం మాత్రమే ఉంటుంది. దేవుని పిల్లల మాత్రమే, క్రైస్తవుల మాత్రమే దేవుని సంఘంలో ఉంటారు. ఇది క్రీస్తు ఆయన చేసిన సమాధాన పరిచర్య. ఒకరికి ఒకరిని సమాధాన పరిచిన క్రీస్తు మనలను దేవునితో కూడా ఆయన సమాధాన పరిచారు. ఆయన చేసిన కొన్ని పనులు మనం చూసినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి, క్రీస్తు మన సమాధానమై ఉండి. 15వ చివరి భాగంలో మన ఉభయులను ఏకము చేసెను. 15 ఇట్లు సంధి చేయొచ్చు. 16 వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచి ఆయన సమాధాన కారకుడు. యేసుక్రీస్తు వారు ఆయన మన సమాధానమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన మన యొక్క సమాధాన కారకుడిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన యూదులను అన్యజనులను సమీపస్తులుగా చేశాడు. యేసుక్రీస్తు వారు మనలను దేవునితో కూడా సమీపస్తులుగా చేశాడు. ఒకప్పుడు దూరస్తులుగా ఉంటున్న వారు సమీపస్తులయ్యారు. దేవుడు లేనివారు దేవుడు కలిగిన వారయ్యారు. యూదులు అన్యజనులు ఇరువురు కూడా సమాన వారసులయ్యారు. 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని సంఘాన్ని గురించిన ఒక మర్మాన్ని గురించి పౌలు మాట్లాడుతూ, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారై ఉన్నారు అనున్నదియే. ఈరోజు అన్యజనులు యూదులైన వారి గురించి మాట్లాడుతూ, ఈ అన్యజనులైన వారు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఒకప్పుడు ఆ స్థితి లేదు, కానీ ఈరోజు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవాలు, వాగ్దానములో పాలివారు. ఇది క్రీస్తు మన ఎడల చేసిన ఘనమైన కార్యం. క్రీస్తు మన ఎడల చేసిన సమాధాన పరిచే ఆయన యొక్క పని. మనుషులను ఒకరితో ఒకరు సమాధానపరిచాడు, దేవునితో కూడా సమాధానపరిచాడు. దేవుని పిల్లలుగా మన విశ్వాస జీవితంలో దేవునితో సమాధాన పడేదానికి ముందుగా ఒకరితో ఒకరు మనము సమాధాన పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. మనుషుల మధ్య సమాధానం లేకుండా దేవుని యొద్ద మనం సమాధానం కలిగి ఉండటం అనేది అది కొంత కష్టమైన పని. అది సరైన పద్ధతి కూడా కాదు. ఈ మాటలు చెప్పిన తర్వాత నేను ఈ ఉదయకాలంలో అన్నాం కదా, ఈ యొక్క అధ్యాయం ప్రారంభ వచనం ఎట్టుంటుందంటే, ఎహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకల అనుభవం, చచ్చిన స్థితిలో నుండి అది ఒక దేవునికి నివాస స్థలమైన స్థితికి ఎలాగ మార్చబడుతుందో ఆ సంగతి గురించి ఉదయం చెప్పాను. దేవుని సంఘం యొక్క ఐక్యతని గురించి పౌలు మాట్లాడుతూ, సమాధానపరచబడిన ఆ యొక్క దేవుని యొక్క సంఘము అది ఏమిటి అనే దాని గురించి కొన్ని పదాలు ఆయన ఉపయోగించాడు. 15వ వచనం, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. దేవుని యొక్క సంఘం నూతన పురుషుడు మాత్రం కాదు, ఒక్క నూతన పురుషుడు. ఇట్స్ ఎ వన్నెస్. సమాధానపరచబడ్డవారు, సమాధానపరచబడిన వ్యక్తులు ఆ దేవుని సంఘం. యూదులు అన్యజనులు సమాధానపరచబడ్డవారు, దేవునితో సమాధానపరచబడ్డ వీరు ఒక నూతన పురుషుడు, ఒక్క నూతన పురుషుడు. అంటే వారు ఒకరికంటే ఎక్కువ మంది కాదు. వన్నెస్, వారి యొక్క ఐక్యతను గురించి
వారు ఒక్క నూతన పురుషుడు అనే పదాన్ని మనం చూస్తాం. 16వ వచనములో మనం చదివినప్పుడు అక్కడ మరొక పదాన్ని చూస్తాం. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసే. ఏక అనే పదం ఒకటి. దేవుని సంఘం ఏక శరీరం, ఒకే శరీరం. తర్వాత మనం చూసే మరొక పదం 18వ వచనంలో ఆయన ద్వారా మనము ఉభయములను ఒక్క ఆత్మయందు. దేవుని యొక్క సంఘం ఒకటిగా ఉండాలి. దేవుని సంఘములో యోధా క్రైస్తవులు, అన్ని జనులమైన క్రైస్తవులు కాదు. దేవుని సంఘం ఒక్క నూతన పురుషుడు, దేవుని సంఘం ఒక్క శరీరము, దేవుని సంఘం ఒక్క ఆత్మయందు మాత్రమే ఉండాలి. 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు మొదటి 16 వచనాలలో దేవుని సంఘం ఐక్యత కలిగి నడుచుకోవాలి అని చెప్పబడింది. దేవుని సంఘం ఐక్యత కలిగి నడుచుకోవాలంటే ఐక్యత కొరకు అవసరమైన వాటివి ఏంటి అనే దాని గురించి, దేవుని సంఘం ఐక్యతగా ఉండాలంటే దానికి కొన్ని కావాలి. అది ఏమిటంటే సమాధానము. మొదటి వచనంలో సమాధానం, ఆత్మ కలిగించే ఐక్యతలో ఉండాలంటే సంఘములో సమాధానం ఉండాలి. తర్వాత ప్రేమ అనేది ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. దేవుని సంఘం ఐక్యతగా ఉండాలంటే దేవుని సంఘంలో సమాధానము, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, వినయము, సాత్వికం ఉండాలి. ఆ తర్వాత దేవుని సంఘం ఎందుకు ఐక్యంగా అంటే ఒకటిగా ఉండాలంటే దానికి పౌలు 7 కారణాలు చెప్పాడు. 4వ వచనం నుండి 6వ వచనం వాక్య భాగంలో ఎందుకు దేవుని సంఘం ఒక్కటిగా ఉండాలి అంటే శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 7 సంగతులు ఇక్కడ చెప్పబడ్డాయి. అన్నీ ఒక్కటే. శరీరం ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు కూడా ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే. ఇవన్నీ ఒకటిగా ఉంటున్నప్పుడు దేవుని సంఘం కూడా ఒకటిగానే ఉండాలి. దేవుని సంఘం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతను కాపాడుకునేదానికి సంఘంలో సమాధానము, ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, వినయము, సాత్వికం ఉండాలి. దేవుని సంఘం ఏకముగా ఉండాలి. దేవుని సంఘములో విభజనలు ఉండకూడదు. దేవుని సంఘములో వర్గాలు ఉండకూడదు. యోధా క్రైస్తవులు, అన్ని జనుల క్రైస్తవుల రీతిలో ఉండకూడదు. దేవుని సంఘం ఒక్క నూతన పురుషుడు, దేవుని సంఘం ఒక్క శరీరము, దేవుని సంఘంలో ఒక్క ఆత్మయందు మాత్రమే ఉండేవారుగా ఉండాలి. పౌలు ఈ సంగతిని ఈ ఎఫెసీలో ఉంటున్న ఈ విశ్వాసులకు ఆయన మరలా హెచ్చరిస్తుంటున్నాడు. ఎఫెసీలో ఉంటున్న ఆ యొక్క సంఘములో ఉన్నవారు యూదులు ఉండవచ్చు, అన్ని జనులుగా ఉండి రక్షించబడ్డవారు ఉండవచ్చు. మీరు ఎవరైనా కావచ్చు. నీవు యూదుడిగా ఉండి లేక అన్యజనుడిగా ఉండి రక్షించబడి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రీస్తు నిన్ను ఒకరితో ఒకరు సమాధానపరిచిన తర్వాత, క్రీస్తు మిమ్మల్ని దేవునితో సమాధానపరిచిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరంటే ఒక్క నూతన పురుషుడు, ఒక్క శరీరము, ఒక్క ఆత్మ అని ఆయన మాట్లాడాడు. ఈ మాట పలికిన తర్వాత కొన్ని పదాలు కూడా ఇంకా ఆయన ఉపయోగించాడు. 19వ వచనంలో మాట్లాడుతూ, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఈ వచనాలలో మరికొన్ని మాటలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సంఘాన్ని గురించి ఏమిటి, దేవుని సంఘం అంటే ఏంటి అనే దాని గురించి 3 మాటలు ఈ 19, 22 వచనాలలో మనం చూస్తాం. దేవుని సంఘము అనేది ఏక పట్టణస్థులు, ఏక పట్టణానికి చెందినవారు, ఒకే పట్టణం చెందినవారు. అంటే మనము ఒకే పట్టణానికి ఒకే రాజ్యానికి చెందినవారు, కో సిటిజన్స్, ఒకే పౌరసత్వము కలిగిన వారు. మనము ఈ ప్రపంచంలో ఇక్కడ ఉంటుండగా కొంతమంది ఈ దేశం యొక్క సిటిజన్ కలిగిన అంటే పౌరసత్వం కలిగిన వారు. ఉదాహరణకు
మనకంటే కూడా ఈ విషయాలు శామ్యుయల్కి బాగా అర్థమవుతాయి. యూకేలో ఉంటున్నప్పుడు అక్కడ ఇండియన్స్ ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, వేరే వేరే దేశాల నుంచి అందరూ వచ్చి ఉంటారు. వారందరూ కూడా ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒకే దేశానికి చెందిన పౌరులైతే కాదు. ద డిఫరెంట్ నేషనాలిటీస్, వేరే వేరే దేశానికి చెందినవారు కానీ అక్కడ ఉంటారు. కానీ దేవుని సంఘం అలా కాదు. దేవుని సంఘంలో డిఫరెంట్ వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఒకే పౌరుషత్వాన్ని కలిగి ఉంటారు. అక్కడ భిన్నమైన దేశాలు కలిగిన వారు ఒక దేశంలో ఉండి విభిన్నమైన పౌరుషత్వాలు కలిగి ఉంటుండగా, దేవుని యొక్క సంఘంలో విభిన్నమైన జాతులు కలిగిన వారు, విభిన్నమైన భాషలు కలిగిన వారు, విభిన్నమైన దేశాలకు చెందిన వారు, వీరందరూ కూడా ఒకే పౌరసత్వం. మనమందరము ఏక పట్టణానికి వారసులం. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు కదా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అలాగే ఫిలిప్పీ పత్రికలో చూస్తాం కదా 3:20లో, మన పౌరసత్వము పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉన్నాం. మనం ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా, ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో మనకు ఓటర్ ఐడి, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ మనకు కలిగిన వారంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క పౌరస్థితి పరలోకం ఉందన్నది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల యొక్క పట్టణంలో మన యొక్క పౌరస్థితి ఉన్నది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో జన్మించిన వాడైనా కావచ్చు, ఆఫ్రికా, అమెరికా, ఆసియా లేక యూరోప్ ఎక్కడైనా కావచ్చు, ఏ మారుమూల గ్రామంలో ఏ కొండ జాతికి చెందిన ప్రజలైనా ఎవరైనా కావచ్చు. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత వారందరూ ఏక పట్టణ వారసులు, ఏక పట్టణస్థులు, ఒకే పట్టణానికి చెందినవారు, ఒకే రాజ్యానికి చెందినవారు, ఒకే రాజు యొక్క పరిపాలన కిందకు వచ్చేవారు, ఒకే రాజుని కలిగిన వారు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇది సంఘం యొక్క గొప్పతనం. సంఘములో ఉంటున్న మనమందరము కూడా ఏక పట్టణానికి చెందినవారు, ఒకే పట్టణానికి చెందినవారు. ఈ రోజుల్లో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఒంగోలు పట్టణం, చెన్నై పట్టణం, ఎక్కడెక్కడో కొన్ని పట్టణాలు. కానీ ఒక దినాన మనమందరము చెందింది మాత్రం ఏక పట్టణానికే. ఒక దినాన మనం వెళ్ళేది కూడా ఒకే పట్టణానికే. దేవుని యొక్క సంఘం ఏక పట్టణం. తర్వాత మనం చూసే మరొక పదం అదేమిటంటే, దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని యొక్క సంఘం దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క సంఘం ఏక పట్టణం, ఒకే సిటిజన్స్, ఒకే పౌరులు కలిగిన వారు. దేవుని యొక్క సంఘం దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఇంటి వారునే ఉన్నారు. ఇది దేవుని యొక్క ఇల్లు, దేవుని సంఘం దేవుని యొక్క ఇల్లు. దేవుడు ఉండే ఆ యొక్క చోటు. దేవుని యొక్క సంఘం అది దేవుని యొక్క కుటుంబం. మనం ఇదే 3వ అధ్యాయంలో చదువుతాం కదా, అక్కడ ఒక పదం ఈ రీతిగా మనం చదువుతుంటున్నాం. 14వ వచనం, 3:14. ఈ హేతువు చేత పరలోకమనందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. పరలోకమందు కావచ్చు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతున్నదో. ఎక్కడున్న వారైనా కావచ్చు. మనకు ముందుగా క్రీస్తుని విశ్వసించి ప్రభు యొద్దకు వెళ్ళిన మన సహోదరులు సహోదరులు కావచ్చు, ఇప్పుడు నిలిచి ఉంటున్న మనము కావచ్చు, మన తర్వాత వచ్చేవారు కావచ్చు, అందరూ కూడా దేవుని యొక్క కుటుంబమే. సంఘం దేవుని యొక్క కుటుంబం. మనమందరము ఒకే కుటుంబానికి చెందినవారు. మనం ఒకవేళ బాహ్యంగా డిఫరెంట్ ఫ్యామిలీస్ మనం కలిగిన వారంగా ఉన్నప్పటికీ కూడా మనమందరము ఒకే కుటుంబమే. మనమందరము ఒక్క తండ్రి పిల్లలం. యాకోబు కుమారులు అన్నారు కదా యేసు వద్దకు వచ్చి, మేము ఒక్క తండ్రి పిల్లలం. మనమందరము విభిన్నమైన ఆలోచనలు, భావాలు కలిగిన వారుగా ఉన్నప్పటికీ కూడా, విభిన్నమైన భాషలు మనం మాట్లాడే వారుగా ఉన్నప్పటికీ కూడా,
విభిన్నమైన జాతులు, ఆచారాలు కలిగిన వారంగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని సంఘం ఒక్క కుటుంబం, ఒకే కుటుంబం. రక్షించబడక మునుపు మనం ఎవరెవరమో, క్రీస్తుని ఎరగక మునుపు మన యొక్క స్థితిగతులు వేరేగా ఉన్నాయి, నిజమే, కాదనట్లేదు. కానీ రక్షించబడ్డ తర్వాత మనమందరము ఒక్క తండ్రి పిల్లలం. మనందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పిల్లలం మనమందరం. ఒక్క క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డ వారం, ఒక్క ఆత్మను మన హృదయాలలో కలిగిన వారం, ఏక ఆత్మను కలిగిన వారం, ఏక కుటుంబం. ఈ కుటుంబం దేవుని కుటుంబం. సంఘము ఒకే కుటుంబం, ఒకే తండ్రిని కలిగిన కుటుంబం. ఇది సంఘం యొక్క ఐక్యతను తెలియజేస్తుంటుంది. మూడవదిగా మనం చూస్తే మరొక పదం 21లో మనం చదువుతాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ మనం చూసే ఒక సంగతి ఏమిటంటే, దేవుని సంఘం పరిశుద్ధమైన దేవాలయం. దేవుని సంఘం మనం చూసాం కదా, ఏక పట్టణస్థులు. దేవుని సంఘం దేవుని ఇల్లు, దేవుని సంఘం పరిశుద్ధమైన దేవాలయం. దేవుని సంఘం పరిశుద్ధమైన దేవాలయం. దేవుడు అంటున్నాడు కదా, నేను పవిత్రుని కనుక పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఆయన పరిశుద్ధతను గురించి అనేకమైన సార్లు చెప్పాడు, గట్టిగా చెప్పాడు. ఆయన పాపాన్ని ఎప్పుడు కూడా ఓర్చుకోలేదు. ఇశ్రాయేలు ప్రజల మధ్య, వారి మధ్య పాపాన్ని ఉంటే ఆయన అనుమతించలేదు. ఆయన ఒక వాక్య భాగం అంటాడు, మీరు యుద్ధానికి పోయేటప్పుడు మీలో పాపం లేకుండా చూసుకొని అంటాడు. అంత మాత్రమే కాకుండా వారు పాపము వారి మధ్య ఉన్నప్పుడు వారు యుద్ధాల్లో ఓడిపోయారు. ఆకాను శాపగ్రస్తమైనది మీ మధ్య ఉంది కాబట్టి అది తొలగేంత వరకు మీకు అపజయమే. దేవుడు తన సమాజంలో పాపమును ఏమాత్రం అనుమతించడు. మోయాబు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వారు పాపం చేసినప్పుడు తెగులు వారి మధ్య ప్రవేశించింది, ఫినెహాసు పరిహారం చేసేంత వరకు కూడా. అంటే దేవుడు పాపమును ఆయన ఒప్పుకోడు. ఎందుకు? దేవుని సమాజం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుడు తన సమాజంలో ఆయన ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు తన సమాజంలో ఉంటుండగా ఆయన తన సమాజంలో పరిశుద్ధత అనేది కావాలి అని కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. దేవుడు తన వారి మధ్య ఉంటున్నాడు. తన సంఘములో ఆయన ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అంటే మన సంఘముగా కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉంటుండగా ఈ దేవుని మందిరం ఎలాగుండాలని దేవుడు కూడుకుంటాడంటే అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమగు దేవాలయం, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా దేవుని యొక్క సంఘం ఉండాలి. 4వదిగా ఒక్క మాట, దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని యొక్క సంఘం దేవుని యొక్క నివాస స్థలం, దేవుడు ఉండే చోటు. ఈ మాట చెప్పేదానికి ముందుగా ఆయన చెప్పిన మరొక పదం ఏమిటంటే, దేవుని యొక్క సంఘం దేవుని నివాస స్థలము అనే దానికి ముందుగా దేవుని యొక్క సంఘం దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. ఎక్కడ దేవుని యొక్క సంఘం దేవునికి పరిశుద్ధ ఆలయముగా ఉంటుందో అక్కడ ఆ సంఘం దేవునికి నివాసయోగ్యమైన నివాస స్థలంగా ఉంటుంది. ఉదాహరణకు పైన ఒక మంచి గది ఇచ్చారు. ఆ గదిలో ఏసీ ఉంది, మంచి బెడ్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, టేబుల్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నాకు ఆ వాష్రూమ్ చాలా బాగా నచ్చింది, బాగా స్పేసెస్గా చాలా బాగుంది. కొన్ని దగ్గర పోతే నిలబడి అటు ఇటు పోవాలన్నా కూడా కష్టం, అట్టుంటుంది. చాలా మంచి ఒక గది ఉంది, సంతోషం ఉండేదానికి, పండుకోవాలన్నా విశ్రాంతి తీసుకోవాలన్నా బాగా చాలా సౌకర్యంగా చాలా బాగుంది. అటున్న గది లోపల మధ్యాహ్నం అన్నం వండారు. వాళ్ళ ప్లేట్లన్నీ
ఒక దాంట్లో డస్ట్బిన్లో మొత్తం ఆ యొక్క మిగిలిన ఎంత వేసుంటారు, అన్నాలు అంత మిగిలిందంతా. ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ రూమ్లో మధ్యలో కానీ పోసి రాత్రికి నన్ను ఉండమంటే నేను ఉంటానే ఉండనా? కష్టపడి ఉండాలి ఉంటే, కానీ అది చాలా ఇబ్బంది. దానివల్ల దోమలు వస్తాయి, దుర్వాసన. ఇంకొక రోజు తర్వాత అయితే ఇంకా స్మెల్ పెరిగే కొంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ రూమ్లో నేను ఉండాలంటే ఆ రూమ్లో ఉండే యొక్క అట్మాస్ఫియర్ బాగుండాలి. అంటే అది నివాసయోగ్యంగా ఉంటే ఉంటాం. ఆ రూము అది నివాసయోగ్యంగా లేకపోతే అందులో ఎలాగుంటాం? ఎవరైనా కష్టమే కదా. దేవుని మందిరం దేవునికి నివాస స్థలంగా ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని మందిరం దేవునికి నివాస స్థలంగా నివాస స్థలంగా ఉండకుండా దేవుడు ఉండలేనంత రీతిలో దానిని ఉంచుతూ దేవుడు అక్కడ ఉండాలి అని కోరుకోవడం తప్పు. ఆ గది పరిశుద్ధత కలిగి శుభ్రంగా ఉంటే అక్కడ మనుషులు ఉంటారు, అది నివాస స్థలంగా ఉంటుంది. అలాగే ఆ మందిరము అది పరిశుద్ధంగా ఉంటే అది దేవునికి నివాస స్థలంగా ఉంటుంది. దాంట్లో చెత్త చెదారం అంతా వేసి దేవుడు ఉండాలని కోరుకుంటే అది న్యాయం కూడా కాదు. కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని ఆలయం ఎవరు? మన హృదయం. ప్రతి ఒక్క విశ్వాసక జీవితంలో దేవుడు ఆయన నివాసం ఉంటున్నాడు. ఇది దేవుని ఆలయం. కానీ ఈ దేవుని ఆలయంలో దేవుడు నివాసం ఉండే పరిస్థితులు ఉన్నాయా? నీ హృదయంలో అలవి కాని మత్సరమును, ద్వేషమును, పగను ఎన్ని పెట్టుకుని దేవుడు వచ్చి నీ హృదయంలో ఉండాలని కోరుకోవటం ఎంత తప్పది? దేవునికి ఇచ్చే గౌరవం అదేనా? ఒకవేళ అదే గది లోపల నన్ను పెట్టి ఏదైనా కొంచెం చెత్త ఉంటే ఏంటి వీళ్ళు మర్యాదలు తెలియని వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చే రూమ్లో నన్ను పెట్టారు అనుకోమా? దేవుడు అట్నే కదా అనుకుంటాడు కదా. హౌ యు ఆర్ ట్రీటింగ్ గాడ్? దేవుని మనం ఎలాగో ట్రీట్ చేస్తుంటున్నాం? దేవుడి నివాసం ఉండే స్థలంగా దేవుని మందిరం ఉందా? దేవుడి నివాసం ఉండే స్థలముగా మన హృదయాలు ఉంటున్నాయా? పవిత్రత పరిశుద్ధత అనేది మన హృదయాల్లో ఉంటే అది దేవునికి నివాస స్థలంగానే ఉంటుంది. నువ్వు దాన్ని ఓడవకుండా, దాన్ని శుభ్రంగా మాపేయకుండా, దాన్ని బాగా తొడవకుండా, ఏం పెట్టకుండా చెత్త చెదారం మొత్తం దాంట్లో వేసి పెట్టి ఉండమంటే ఎవరుంటారు అసలు? దేవుని యొక్క సంఘాలలో నేటి దినాల్లో చెత్త చెదారం పేరుకుని పోతుంటుంది. దేవుడు వారి మధ్య క్రియ చేయలేనంత రీతిలో ఇవన్నీ పేరుకుని పోతూ ఉంటున్నాయి. ఎంత బాధాకరమైన సంగతి. దేవుని యొక్క సంఘం 4 మాటలు మనం చూసాం. దేవుని యొక్క సంఘం వారు ఏక పట్టణస్థులు, ఒకే పట్టణానికి చెందినవారు. దేవుని యొక్క సంఘం ఒకే కుటుంబం. మనమందరం ఒకే కుటుంబం. మనం ఎవరైనా కావచ్చు, కానీ మనమందరము ఒకే కుటుంబం. దేవుని యొక్క సంఘం అది దేవునికి పరిశుద్ధమైన ఆలయం. ఆలయం మాత్రమే కాదు, దేవుని సంఘం దేవునికి పరిశుద్ధమైన ఆలయం. దేవుని సంఘం దేవునికి అది నివాస స్థలం, దేవుడు నివసించే చోటు. దేవుడు తన ప్రజల మధ్య ఉండాలని కోరుకున్నాడు. దేవుడు వారిని నాకేం పెద్ద పెద్ద మందిరాలు కట్టిన లేదు. ప్రజలందరూ గుడారాల్లో ఉంటే ఆయన కూడా గుడారాలను ఉన్నాడు. ప్రజలు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు ప్రభు. కానీ సొలొమోను దినాలలో ఒక మంచి మందిరం కట్టబడింది. సొలొమోను దినాలలో మంచి మందిరం కట్టబడ్డప్పుడు ఆ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి, కార్యాలను బట్టి యేస్కేలు ప్రవక్త ఆయన ప్రవచిస్తున్నప్పుడు 8వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ చూస్తే యెహోవా మహిమ తూర్పున కొండ మీద కనపడింది. దేవుని మందిరం నుంచి లేచి వెళ్ళిపోయింది. అంటే ఆ యొక్క ప్రజలు వారి పాప జీవితాలను బట్టి దేవుడు వారి మధ్య ఉండకుండా వెళ్ళిపోయాడు. ఒకప్పుడు తన ప్రజలు అరణ్యములో ఉంటే గుడారాలతో వారితో ఉన్న దేవుడు అంతకంటే గొప్ప మందిరాన్ని కట్టిన తర్వాత ఆ గొప్ప మందిరం కట్టడములో, దేవదారుమాలతో కట్టబడిన కట్టడములో ఆయన ఉండేదానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే దేవునికి నివాస యోగ్యముగా అది లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, మన హృదయం దేవుని సంఘం దేవునికి నివాస స్థలముగా ఉండాలి. ఇది క్రీస్తు ఆయన చేసిన పని. పాపముల చేతను అతిక్రమం చేతను చచ్చిన మనలను రక్షించుట మాత్రమే కాకుండా మనలను ఒకరిని ఒకరు సమాధానపరిచిన మనలను దేవునితో సమాధానపరిచిన మనలను ఆయన ఒకటిగా ఆయన చేశాడు. ఒక్క నూతన పురుషునిగా, ఒక్క శరీరముగా చేసి, ఒక్క ఆత్మయందు ఉంచి
ఒకే పట్టణానికి చెందిన వారంగాను, ఒకే కుటుంబానికి చెందిన వారంగాను, పరిశుద్ధమైన దేవాలయముగాను, దేవుడు నివసించే స్థలముగా, దేవునికి నివాస స్థలముగా ఆయన మనల్ని చేశాడు. ఒకప్పుడు చచ్చిన వారం, ఇప్పుడు దేవునికి నివాస స్థలంగా ఉంటున్న వారం. ఎంత గొప్ప ధన్యత! ఇది క్రీస్తు మన కొరకు చేసిన కార్యం. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ప్రియులారా, మన యొక్క ప్రాచీన స్థితి బాధకరమైనది, వేదనకరమైనది. మన ప్రాచీన స్థితిలో మనం పాపము చేసి దేవుని ఉగ్రతకు పాత్రులుగా నశించవలసిన వారంగా ఉంటుండగా, దేవుడు తన కరుణా సంపన్నతను బట్టి, తన మహాప్రేమ చేత, తన కృపా మహోదైశ్వర్యాన్ని బట్టి ఉచితముగా ఆయన రక్షించాడు, మనల్ని బ్రతికించాడు, లేపాడు, క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు. అంత మాత్రమే కాదు, యూదులతో మనకున్న సంబంధాన్ని బాగు చేశాడు, సమాధానపరిచాడు. దేవునితో మనల్ని క్రీస్తు సమాధానపరిచాడు. మనం ఇప్పుడు దేవునికి నివాస స్థలంగా ఆయన చేశాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాలను, ఇంత గొప్ప ధన్యతను కలిగించిన ఆ ప్రభువుని మనం ఎంతైనా స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. క్రీస్తు మనల్ని ఏకపరిచి ఉంటుండగా, ఒకటిగా చేస్తుంటుండగా, మనం ఏకముగా ఉండవలసింది కూడా మన యొక్క బాధ్యత. ఏక శరీరముగా ప్రభువుని మనం గణపరుస్తూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మరి యేసు ప్రభు వారి ద్వారా మనం ఎలాగూ తండ్రితో సమాధానపరచబడ్డామో ఆ సంగతులు విన్నాం. మరి యూదులను అలాగే అన్యజనులమైనటువంటి మనలను ఎలాగూ ఆయన ఏకం చేశాడో, ఒక సంఘముగా మనల్ని ఎలాగూ ఆయన ఏకం చేశాడో ఆ సంగతులు 2వ అధ్యాయంలో పౌలు రాసిన సంగతులను మనం విన్నాం. ఆయన ఏకం చేసిన తర్వాత దేవుని సంఘానికి ఉన్నటువంటి పోలికలు కూడా ఒక పట్టణంగా, పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయంగా, ఒక కుటుంబముగా, ఆయన నివసించేటువంటి స్థలముగా సంఘాన్ని చేశాడు. మరి అలాంటి అనుభవాలు మనమందరం కూడా కలిగి ఉన్నామో లేవో పరీక్ష చేసుకోవాలి. ఒక కుటుంబముగా మనం అందరం ఉండాలి. ఒక పట్టణంలో ఉన్నటువంటి వారంగా మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. దేవుడి యొక్క నివసించే స్థలంగా మనము ఉంటున్నామా లేమా? దేవుడు ఉండగలడా మనలో? మనలో గనక పాపం ఉంటే ఆయన ఉండడు. మనలో గనక శరీర సంబంధమైనటువంటి కార్యాలు, శరీర సంబంధమైన స్వభావం ఉంటే ఆయన ఉండడు. ఆయన ఎంతో దుఃఖపడతాడు, బాధపడతాడు. కాబట్టి సంఘము ఎలాగూ ఉండాలో ఆ సంఘానికి ఉన్నటువంటి పోలికలు మన జీవితాల్లో కూడా, మన స్థానిక సంఘంలో ఉన్న మన అందరం కూడా కలిగి ఉండాలి. మరి సంఘములో ఐక్యత, ఏక శరీరముగా, ఏక పురుషునిగా, ఏక ఆత్మయందు తండ్రి సన్నిధానానికి ఆయన చేర్చాడనే మాటలు మనం వింటున్నప్పుడు మనమందరం కూడా ఐక్యతగా జీవించడం అనేది ఎంత అవసరమో మనం జ్ఞాపకం చేయబడ్డాం. మరి తలంపులను 2వ అధ్యాయంలో మనకందరికి కూడా మరి జ్ఞాపకం చేసి మనకి క్షేమాభివృద్ధిని కలుగు చేసిన దేవుని దాసులు మోజస్ గారికి స్థానిక సంఘ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రియులారా, నిన్న ఈ దినం మనతో కలిసి సహవాసం చేసి ఎఫెసీ పత్రికలో, అలాగే యెఫ్తా కుమార్తెను గురించి రాత్రి సువార్త కూడికలు కూడా చక్కని మాటలు, శ్రేష్టమైన తలంపులు మనకి అనుగ్రహించి మరి సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేశాడు. మరి అవసరాన్ని బట్టి మన ప్రియులు మరలా తను వెళుతున్నారు. వారి కుటుంబం కొరకు, వారు చేస్తున్న పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుని కొరకు నమ్మకంగా అప్పగించుకొని మరి దేవుని యొక్క సేవ చేసేటువంటి దేవుని దాసులను మనం నిరంతరం
మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. కనుక మోజస్ గారి కుటుంబం కొరకు, వారి యొక్క ఆరోగ్యాల కొరకు, బిడ్డల ఆరోగ్యాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అసలు వాస్తవంగా నిన్నటి దినాన మరి మన మధ్యకు రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కుటుంబంలో కూడా మరి కుమారునికి కొంత అనారోగ్య పరిస్థితి ఏర్పడి ఆ ట్రైన్ కూడా రిజర్వేషన్ మరి పోగొట్టుకొని మరి రాత్రి మరి బస్సులో ప్రయాణం చేసి కొంత ఇబ్బందికరంగా వచ్చారు. మనల్ని ప్రభు యొక్క పరిచర్యను ప్రేమించి మరి ఈ 2 దినాలు మనతో కలిసి సహవాసం చేసినందుకై మరోసారి మరి వందనాలు తెలియజేస్తున్నాం. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరలా ఇప్పుడు మనం మరొక వర్తమానం మన మధ్యలో ఉన్న దేవుని దాసులు మనోహర్ గారు వర్తమానం అందిస్తారు. దానికి ముందుగా ఒక పాట సహోదరుడు రత్నతేజ పల్లవి 2 చరణాలు పాడతారు. పాట పాడిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి రత్నతేజ వచ్చి ఒక పాట పాడతారు. క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి 782వ పాట. దేవాలయములో